హలో, ఎవరండి? నేను ఏడీపీ అపోజిషన్ పార్టీ నుంచి మాట్లాడుతున్నానమ్మా. ఏం కావాలండి? సీఎం గారు జిల్లాలు తిరుగుతున్నారు కదా, దాని మీద మీ స్పందన ఏంటి? ఏముందండి, ఇది వరకు నెల జీతం కాకుండా రోజు మా ఆయన 10,000 లంచం తెచ్చేవారండి. ఇప్పుడు నెల జీతం మాత్రమే తెస్తున్నారండి. మీ ఆయన ఏం చేస్తుంటాడమ్మా? నంది కొట్టుకూరు ఎస్ఐ అండి. ఈసారి నెల అయితే జీతం కూడా తీసుకురాలే. హలో, ముఖ్యమంత్రి గారు జిల్లాలు పర్యటిస్తున్నారు కదా, దీని మీద మీ స్పందన ఏంటి? స్పందన నా బోందా. ప్రతిపక్షానికి ఓటేసినా పోయేది. మద్యపాన నిషేధం పెట్టి మాకు మందు లేకుండా చేసాడు. దొంగచాటం దొరుకుతాయి కదా. దొరుకుతుందిలేండి, రెడ్డి గారి దొడ్లో కావాల్సినంత మందు, కాకపోతే కొంచెం రేటు ఎక్కువ అంతే. ఇక నుంచి నీకు ఆ రెడ్డి దొరకడం మందు దొరకదు. అందరు సీఎంలు ఎలక్షన్స్ కి ముందు ఓట్లు అడుక్కోవడానికి వస్తారండి. ఆ తర్వాత మా పనుల గురించి మేము అడుక్కోవాల్సి వస్తుంది. ఈ సీఎం అలా కాదండి, జిల్లాల వారీగా పర్యటించి ప్రజల సమస్యలన్నీ తీరుస్తున్నారు. హీఈస్ ద బెస్ట్ సీఎం. వెరీ గుడ్, ఐ లవ్ యూ. ఏంటో నువ్వు మాట్లాడేది? దొంగ సత్యం. బాగా అయిందా? ఓవర్ యాక్షన్ చేస్తే ఇలాగ ఉంటుంది. ఓకే Next call చేయి. అనుకున్నా. హలో, ఏంటో పెట్టేశావు? ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాడు. గవర్నమెంట్ సొమ్మే కదా తేరగా వచ్చిందని ఓ దొబ్బి తినే బదులు బాగా చదువుకు చేస్తే నా కొడుకు సీఎం అయ్యాడు కదా, మీ అందరికి మంచి ఉద్యోగాలు ఇస్తాడు, హాయిగా ఉండొచ్చుగా. యాక్చువల్లీ ఇంగ్లీష్ కమింగ్. ఓరి నీ బొంద, నువ్వు మాట్లాడేది ఇంగ్లీష్ అంటరా? నాకు ఎందుకు రాదు ఇంగ్లీష్? రేయ్, నీకు నిజంగా ఇంగ్లీష్ వస్తే అమ్మ వంటింట్లో ఉందని ఇంగ్లీష్లో చెప్పు. ఏది అక్కడ లేదు కదా, ఇక్కడే ఉంది. నీ వెతకరాలు ఆపి ఇంగ్లీష్ నేర్చుకో, పిఏగా పెట్టుకుంటాను. తెలుగుదేశంలో ఇంగ్లీష్ ఎందుకో జనగణ. ఆడు తింట మానేస్తాడు. రేపు సోమనం గదిలి వాడొస్తే ఏం చేస్తాడు?